మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పడిన దినాల్లో ఆయన ఒక మాట అన్నాడు. అందరూ కూడా సువార్తను నమ్ముడి అని అన్నాడు. అదేంటి, పరలోక రాజ్యం సమీపించినది, అందరూ మారు మనసు పొందండి అని చెప్పి ఉంది. అలాగే సువార్తను నమ్మండి అని అన్నాడు. సో ఎందుకు ఆ మాట అన్నాడంటే, వాస్తవానికి ప్రజలకు సువార్త అనే దాన్ని నమ్మటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దేవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించి తన కుమారుణ్ణి ఈ లోకంలో పంపి ఆయన ఒక గొప్ప కార్యం చేసినప్పుడు అది మానవ జ్ఞానానికి అర్థం కావట్లేదు. శిలువ మీద వేలాడిన వాడిని చూస్తేనేమో ఆయనేమో వెర్రివాడిగా కనబడుతున్నాడు. యూదులు ఏమైనా పోని ఆయన జాతి ఏమైనా ఆయన గౌరవిస్తున్నారంటే వాళ్ళు ఆయన అడ్డుబండగా చూస్తున్నారు. అన్ని జనులకేమో వెర్రివాడిగా కనబడుతున్నాడు. సో అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను నమ్మండి, మీ జ్ఞానం ఆధారం చేసుకోబాకండి నమ్మే విషయంలో అని అంటున్నాడు. సో ఈరోజు చాలా మందికి సువార్తను మనం ప్రకటిస్తున్నాము అనేటువంటి ఆ దానిలోనే వారు నమ్మేలాగిన మనం వారికి చక్కగా లేఖనాలు వివరించి చెప్పగలగాలి. సువార్తను నమ్మండి అని అంటున్నాడు. ఆ నమ్మేటువంటి వారికి నమ్మగలిగినట్టుగా మనం చెప్పగలగాలి. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఈ సువార్త అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే ఒక వ్యక్తికి ఆయన నుంచి చెప్పాలి అని అంటే ఆయన యొక్క జ్ఞానము ఆ వ్యక్తికి ఇవ్వబడాలి. గ్రహించే మనసు రావాలి, హృదయం రావాలి, వినగల చెవులు ఉండాలి. అప్పుడే ఈ సువార్త అర్థమవుతుంది. కాబట్టి నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. కాబట్టి ఈ సువార్తను నలుమూలలా మనం ప్రకటించాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానం ఎంతైనా అవసరం, వినేవారికి చెప్పేవారికి కూడా. కాబట్టి అందుకనే సువార్తను అందరూ నమ్మండి అని ప్రభువు అక్కడ చెప్పడం నేను గమనించాను. ఎందుకంటే సువార్తను నమ్మటం, ప్రభు వైపు తిరగడం చాలా అసంభవం. దేవుడు ఆయన యొద్దకు ఆయనను ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు ఎవడు రాలేడు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం కూడా సువార్త విషయంలో కొన్ని విషయాలైనా మనం చెప్పగలిగే ఏబిలిటీలో ఉండాలి. ఆ ఏబిలిటీ ఉన్నప్పుడు ఒక్కడికైనా నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రకటించే వాడిగా నువ్వు ఉన్నప్పుడు ప్రభువు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి సువార్తను అందరూ నమ్మండి అని కూడా నేను తెలియజేస్తాను. ఒకవేళ దీంట్లో ఇంకేమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నా నెంబర్కి కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.